అందరికీ నమస్కారం. నేను సునీత లక్కంరాజు. ప్రశాంత్ కిషోర్ గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రొవైడర్ గా మారారు, లీడర్ గా లేరు అని చెప్తా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ గారు, మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. గత ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉన్నారు. మేనిఫెస్టో తయారు చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మీరు ఉన్న విషయం అనేది మీరు మర్చిపోయినారా? జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని తయారు చేసినప్పుడేమో ఇది అద్భుతం, అమోఘం అని చెప్పిన మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తుంటే ఈ రోజు ఆయన ప్రొవైడర్ గా మారిపోయారని చెప్తా ఉన్నారు. మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేలే, మీ వరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారితో జతకట్టారు కదా. చంద్రబాబు నాయుడు గారితో కలిసిన దగ్గర నుంచి మీ మాటల్లో మార్పు వస్తా ఉంది. అది కూడా ఈ మధ్య కాలంలోనే 1-2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే దానికి మీరు సిద్ధపడ్డారు. అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదు అని చెప్తా ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదు అని చెప్పినట్టుగా మాట్లాడుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రగతి లేదా? ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి లేదా? గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన సాగించేటప్పుడు ఉన్న ఉద్యోగుల సంఖ్య 4 లక్షల చిల్లర, ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య 6.5 లక్షల చిల్లర. అంటే ఏంటండి? 2.5 లక్షల ఉద్యోగాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే కదండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిరుద్యోగుల 12% గా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 4.5% తగ్గించేశారు. అంటే ఏంటండి? నిరుద్యోగుల శాతం తగ్గినట్టే కదా, అంటే అభివృద్ధి చెందినట్టే కదా, ఉద్యోగాలు వచ్చినట్టే కదా. ఈ మీకు కనిపించట్లేదండి? అయినా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏంటండి? ఓకే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ జేబులు నింపుకునే అభివృద్ధి జరగలేదనా? వాళ్ళందరూ గతంలో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించుకొని అవన్నీ ఇప్పుడు జరగలేదని చెప్పి, అభివృద్ధి జరగలేదని చెప్పి మాట్లాడుతా ఉన్నారా? అభివృద్ధి సంక్షేమము రెండు కూడా సమానంగా నడిచినప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. ఈ రోజు ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి అందజేశారు. పేద ప్రజలందరూ కూడా ఈ రోజు అభివృద్ధి చెందుతా ఉన్నారు. ఎలా? సంక్షేమ పథకాల ద్వారా. సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులందరూ కూడా వాళ్ళందరూ ఎప్పటి నుంచో పేదరికంలోనే ఉండిపోయారండి. ఇప్పుడే వాళ్ళు ఈ సంక్షేమ ఫలాలు అందుకొని పేదరికం అనే స్థాయి నుంచి దిగువ మధ్య తరగతి అనే స్థాయికి వాళ్ళు చేరుకుంటా ఉన్నారు. వాళ్ళ బిడ్డల చదువు ద్వారా వాళ్ళ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. రేపొద్దున మంచి ఉద్యోగాలు చేస్తారు, అభివృద్ధి చెందుతారు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఆశిస్తా ఉన్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ అభివృద్ధి చెందారు అంటారు. ఏమంటే ఈ రోజు పేదవాళ్ళందరూ సొంత ఇంట్లో ఉన్నారండి. అది కాదా అభివృద్ధి? వాళ్ళ పిల్లలందరినీ మంచి చదువులు చదివించుకుంటున్నారు. ఇది కాదా అభివృద్ధి? వాళ్ళ ఆరోగ్యం చూపించుకోవాలంటే మంచి హాస్పిటల్స్ లో వెళ్లి ఫ్రీగా వైద్యం చూపించుకుంటున్నారు. ఇది కాదా అభివృద్ధి? సంక్షేమంతో కూడిన అభివృద్ధి కూడా నిజమైన అభివృద్ధి అని నమ్మారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. ఈ రోజు ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి చెందినట్లే అని మనం భావించాలి.